and the four beasts and fell before the throne, and their faces worshipped God. వారి ముఖములు నేల మట్టుకు వేసుకొని దేవుని ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేస్తూ దేవుని స్తుతించుచూ ఉన్నారు. ఏమని స్తుతిస్తూ ఉన్నారు? యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక. ఎన్నాళ్లకు? యుగ యుగములకు. మా దేవునికి, ఆయనకే మహిమ, ఆయనకే జ్ఞానము, ఆయనకే కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలము కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్, హల్లెలూయా. సేయింగ్ ఆమేన్. బ్లెస్సింగ్ అండ్ గ్లోరీ and wisdom and thanksgiving and honor and power and might be unto our God forever and ever. Amen. ఇంత గొప్ప సమూహము దేవుని మహిమపరుస్తూ స్తుతి చెల్లించుచు మహిమ ఆరోపించుచు ఉన్నారు. మరి యొక్క గుంపు మనము చూసినప్పుడు బలిపీఠము కింద ఉన్న ఆత్మలు, వీరు 6వ అధ్యాయంలో కనిపిస్తారు. వారు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడ్డారు. వారికి ప్రాణము అపాయము కలిగింది. వారు వధించబడిన వారు వారి ఆత్మలను బలిపీఠం కింద ఉండుట చూసి ఉన్నాడు యోహాను భక్తుడు. వారు దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమని? సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేశారు. ఆలోచన చేద్దాము. వీరు దేవుని ప్రార్థించుచూ ఉన్నారు. అయితే ప్రభు ఇచ్చిన గొప్ప సమాధానం ఏమనగా, వారి వలె చంపబడుబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలను అని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని దేవుని మహిమ పరుస్తూ ఉన్నారు.